కార్ల్ మార్క్స్. ఈ పేరు వినగానే కొందరికి విప్లవం గుర్తొస్తోంది, ఇంకొందరికేమో ఫెయిల్ అయిన కొన్ని ప్రయోగాలు. కానీ ఆయన ఐడియాలు దాదాపు 200 ఏళ్ల తరువాత కూడా మన ఎకనామిక్, పొలిటికల్ డిస్కషన్స్ని ఇంతలా ఎలా ప్రభావితం చేస్తోన్నాయి? ఈరోజు మనం ఆ కాంప్లెక్స్ థియరీస్లోకి కొంచెం లోతుగా వెళ్ళి అసలు వాటి వెనకున్న మీనింగ్ ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. మన ఈ విశ్లేషణను మొదలుపెట్టడానికి మార్క్స్ చెప్పిన అత్యంత ఫేమస్, ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఒక్క వాక్యం ఆయన ఆలోచనా విధానం మొత్తానికి ఒక పునాది లాంటిది. అయితే ఈ మాటతో ఆయన అసలు ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నే మనల్ని ఈ విశ్లేషణలో ముందుకు తీసుకెళ్తోంది. అన్నింటికన్నా ముందు అసలు ఈ ఐడియాల వెనకున్న మనిషి గురించి కాస్త తెలుసుకుందాం. కార్ల్ మార్క్స్ అంటే కేవలం ఒక ఫిలాసఫర్ మాత్రమే కాదు, ఆయనొక ఎకానమిస్ట్, హిస్టోరియన్, ఇంకా చెప్పాలంటే ఒక రెవల్యూషనరీ. 19వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని మార్చేస్తున్న టైంలో ఆయన ఫ్రెడరిక్ ఎంగిల్స్తో కలిసి ఒక చిన్న పుస్తకం రాశారు. అదే ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఆ చిన్న పుస్తకమే నెక్స్ట్ సెంచరీలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను కూల్చేసి కొత్తవి కట్టడానికి ఒక పవర్ఫుల్ వెపన్గా మారింది. సరే, ఇప్పుడాయన థియరీస్ యొక్క మూలాల్లోకి వెళ్దాం. మార్క్స్ చెప్పిన విషయాలు అర్థం కావాలంటే ఫస్ట్ ఆయన ప్రపంచాన్ని ఏ కళతో చూశాడో అర్థం చేసుకోవాలి. మార్క్స్ తన ఆలోచన విధానాన్ని డయాలెక్టిక్స్ అనే ఒక మెథడ్ మీద కట్టాడు. ఇది ఆయన హెగెల్ అనే ఇంకో ఫిలాసఫర్ నుంచి తీసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఒక మొలక తీసుకోండి, అది థీసిస్ అనుకుందాం. అది భూమిని చీల్చుకుంటూ పైకి రావడానికి ట్రై చేస్తుంది కదా. అప్పుడు దానికి భూమి నుంచి ఒక వ్యతిరేకత అంటే యాంటీథీసిస్ ఎదురవుతుంది. ఆ రెండింటి సంఘర్షణ వల్లే ఒక కొత్త మొక్క పుడుతుంది. అదే సింథసిస్. మార్క్స్ ప్రకారం సమాజంలో మార్పు కూడా ఇలాగే రెండు వ్యతిరేక శక్తుల మధ్య గొడవ వల్లే వస్తుంది. అయితే ఇక్కడే మార్క్స్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. హెగెల్ ఏమన్నాడంటే ఐడియాలే ప్రపంచాన్ని నడిపిస్తాయని. కాని మార్క్స్ లేదు అన్నాడు. హెగెల్ తలకిందులుగా నిలబడ్డాడు. మనం అతన్ని కాళ్లమీద నిలబెట్టాలి అని మార్క్స్ అంటాడు. అంటే ఏంటి? మన ఐడియాలు కాదు, మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులు, అంటే మన ఆర్థిక వ్యవస్థే మన ఆలోచనలను, మన సమాజాన్ని తయారు చేస్తాయని బలంగా చెప్పాడు. ఇప్పుడు ఇదే భౌతికవాద దృష్టితో మార్క్స్ మన హిస్టరీని ఎలా చూశాడో చూద్దాం. ఇక్కడే వర్గ పోరాటం అంటే క్లాస్ స్ట్రగల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మార్క్స్ సమాజాన్ని ఒక బిల్డింగ్తో పోల్చాడు. దాని పునాది అంటే బేస్ ఎకనామిక్ సిస్టమ్, అంటే మనం వస్తువులను ఎలా ఉత్పత్తి చేస్తాము అనేది. ఆ పునాది మీదే పాలిటిక్స్, చట్టాలు, కల్చర్, మతం, ఇలా మిగతావన్నీ అంటే సూపర్ స్ట్రక్చర్ కట్టబడతాయి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే పునాది ఎవరి కంట్రోల్లో ఉంటే మొత్తం బిల్డింగే వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. మార్క్స్ దృష్టిలో హిస్టరీ అంటే ఒకే స్ట్రెయిట్ లైన్ కాదు, అది రకరకాల స్టేజెస్ సమాహారం. ప్రతి స్టేజ్లో అంటే స్లేవ్ సొసైటీ నుంచి ఫ్యూడల్ సిస్టమ్ వరకు 2 మెయిన్ క్లాసులుంటాయి. ఒకటి ప్రొడక్షన్ మీద కంట్రోల్ ఉన్నవాళ్లు, అంటే భూమి, ఫ్యాక్టరీలు లాంటివి. రెండోది తమ శ్రమను అమ్ముకునేవాళ్లు, ఉదాహరణకి ఫ్యూడల్ సిస్టంలో లార్డ్స్, సర్ఫ్స్. ఈ 2 వర్గాల మధ్య జరిగే గొడవే పాత సిస్టమ్ని కూల్చేసి కొత్త సిస్టమ్కి దారితీస్తుందని మార్క్స్ నమ్మకం. మార్క్స్ ప్రకారం చరిత్ర క్యాపిటలిజం దగ్గర ఆగిపోదు. ఆయన తన టైంలోని ఈ సిస్టమ్ మీద బాగా ఫోకస్ చేసి దాని లోపలే దాని నాశనానికి కారణమయ్యే లోపాలున్నాయని చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మార్క్స్ ప్రకారం క్యాపిటలిజంలో ప్రాఫిట్ ఎలా వస్తుంది? దానికే సర్ప్లస్ వాల్యూ అనే థియరీ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్కర్ ఒక రోజులో 1000 రూపాయల విలువైన వస్తువు తయారు చేశాడనుకుందాం. యజమాని అతనికి జీతంగా 300 రూపాయలే ఇస్తాడు. మరి మిగిలిన 700 రూపాయలు? అదే సర్ప్లస్ వాల్యూ, అదే యజమాని ప్రాఫిట్. ఇది దాదాపుగా ఒక దోపిడీ అని మార్క్స్ అంటాడు. ఈ దోపిడీ కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, అది మనసుకి సంబంధించింది కూడా. ఒక వర్కర్ తను చేసిన వస్తువుతో, ఆ పనిచేసే ప్రాసెస్తో, తన పక్కన పనిచేసేవాళ్లతో, చివరికి తనతో తానే ఒక కనెక్షన్ కోల్పోతాడు. దీన్నే మార్క్స్ ఏలియనేషన్స్ అని పిలిచాడు. ఈ ఏలియనేషన్ వల్లే మన మార్కెట్లో వస్తువులను చూసే పద్ధతి కూడా పూర్తిగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం మార్కెట్లో ఒక వస్తువును, ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ను చూస్తున్నప్పుడు మనకు ఏం కనిపిస్తుంది? మనకు దాని ప్రైజ్, బ్రాండ్, దాని మార్కెట్ వాల్యూ ఇవి మాత్రమే కనిపిస్తాయి, అంతే కదా. మనం దాన్ని జస్ట్ ఒక వస్తువులా చూస్తాం. కానీ ఆ వస్తువు వెనుక మనకు కనిపించకుండా దాగి ఉన్నది ఏంటి? ఆ ఫోన్ వెనుకున్న మనుషుల కష్టం, దాన్ని తయారు చేసిన వర్కర్స్ చెమట, వాళ్ల పని పరిస్థితులు ఇవేమీ మనకు కనిపించవు. మార్కెట్లో మనుషుల మధ్య రిలేషన్స్ పోయి వస్తువుల మధ్య రిలేషన్స్ మాత్రమే కనిపిస్తాయి. దీన్నే మార్క్స్ కమోడిటీ ఫెటిషిజం అన్నాడు. అంటే మనం వస్తువులకు ఒక మాయాశక్తినిచ్చేసి దాని వెనకున్న అస్సలు కథను, ఆ దోపిడీని చూడకుండా మనల్ని మనమే అడ్డుకుంటాం. క్యాపిటలిజం తనను తానే నాశనం చేసుకుంటుందని మార్క్స్ చెప్పటానికి ఇంకో ముఖ్యమైన కారణం పడిపోతున్న లాభాల రేటు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. కాంపిటీషన్లో గెలవాలంటే ప్రతి యజమాని ఖరీదైన మిషన్స్ కొంటాడు. ఎందుకు? తక్కువ వర్కర్స్తో ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి. అయితే మార్క్స్ థియరీ ప్రకారం ప్రాఫిట్ అంటే ఆ సర్ప్లస్ వాల్యూ కేవలం మనుషుల శ్రమ నుంచే వస్తుంది, మిషన్స్ నుంచి కాదు. సో మిషన్స్ పెరిగి వర్కర్స్ తగ్గినప్పుడు లాభానికి అసలు సోర్సే తగ్గిపోతుంది. దీనివల్ల సిస్టమ్ మొత్తంలో ప్రాఫిట్ రేటు పడిపోతూ చివరకు ఆర్థిక సంక్షోభాలు వస్తాయని ఆయన అంచనా వేశాడు. మరి లోపాలన్నీ చివరకు ఎక్కడికి దారితీస్తాయి? మార్క్స్ ఊహ ప్రకారం విప్లవాలికి.
విప్లవం అయిపోయాక మార్క్స్ ఒక మధ్యంతర దశను ఊహించాడు. దానికి డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రోలిటేరియట్ అని పేరు పెట్టాడు. ఈ పదం వినడానికి కొంచెం భయంగా ఉన్నా మార్క్స్ ఉద్దేశంలో ఇది ఒకరి పాలన కాదు, బదులుగా మెజారిటీ అయిన కార్మిక వర్గం, మైనారిటీ అయిన పెట్టుబడిదారుల ఆస్తిని లాక్కుని అన్నిటినీ సామూహిక యాజమాన్యంలోకి తెచ్చే ఒక టెంపరరీ ప్రభుత్వమన్నమాట. దీని ఫైనల్ గోల్ అసలు వర్గాలే లేని ఒక సమాజం. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని ఈ చివరి పిలుపు ఆ విప్లవానికి ఒక సారాంశం లాంటిది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఈ వాక్యం కార్మికులకు చెప్తుంది. సరే, మరి మార్క్స్ చెప్పిన థియరీస్ ఏమయ్యాయి? ఆయన లెగసీ ఏంటి? ఒక్కసారి చూద్దాం. మార్క్స్ చెప్పినట్టు విప్లవాలు రాకపోయినా ఆయన మనం ప్రపంచాన్ని చూసే పద్ధతిని మాత్రం మార్చేశాడు. సమాజంలో పవర్, డబ్బు ఎలా పంచుకోబడ్డాయో అర్థం చేసుకోవడానికి క్లాస్ అనే కాన్సెప్ట్ని ఒక ముఖ్యమైన టూల్గా ఇచ్చాడు. మన ఎకానమీ, మన కల్చర్ని, పాలిటిక్స్ని ఎలా షేప్ చేస్తుందో ఆయన బేస్ సూపర్ స్ట్రక్చర్ మోడల్ ద్వారా చూపించాడు. నిజం చెప్పాలంటే ఆయన ఆలోచనలు లేకుండా ఇవాల్టి సోషియాలజీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ని ఊహించుకోలేం. అయితే మార్క్స్ మీద విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన చెప్పినవి చాలా వరకు జరగలేదు. డెవలప్డ్ దేశాల్లో విప్లవాలు రాలేదు. సమాజం కేవలం రెండు వర్గాలుగా విడిపోలేదు. ఆయన చెప్పినట్టు సోషలిస్ట్ దేశాల్లో ప్రభుత్వం మాయమైపోవడం కాదు, ఇంకా పవర్ఫుల్ అయింది. సో చివరిగా ఒక ప్రశ్న. మార్క్స్ అంచనాలు చాలా వరకు ఫెయిల్ అయినా ఇన్ఈక్వాలిటీస్ గురించి, వర్కర్స్ హక్కుల గురించి, పవర్ గురించి ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు మన ఇవాల్టి ప్రపంచంలో ఇంకా సమాధానం దొరికిందా? ఆ ప్రశ్నలకు ఇంకా రెలవెన్స్ ఉందా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.